నైన్టీస్ బాల్యాన్ని చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ along with his little team. So let's welcome them. గుర్తుకొస్తున్నాయి స్కిట్ లో డైలాగ్ తప్ప అన్ని గుర్తుకొస్తాయా? 1980s లో స్కూల్ కాబట్టి ఇందులో చదివిన వాళ్ళంతా చాలా గొప్ప వాళ్ళు, పెద్దవాళ్ళు, మహానుభావులు. మొదటిగా నేను మొదటి వ్యక్తిని పిలుస్తున్నాను. రూల్ నంబర్ 1. నేను ఇది ఒప్పుకోనబ్బా, నాది ఇంకా బాల్యమే నడుస్తుంది. రేపు మన స్కూల్లో స్కూల్ డే ఉంది. నువ్వేం పర్ఫార్మెన్స్ చేస్తావో చెప్పు. చేపల మార్కెట్ లో ఉన్నా ఇంకా దీనికన్నా బాగా మాట్లాడతారు తల్లి. ఇంకా ఆపు. దీనికి యాంకరింగ్ చేస్తానంటావు అంతే కదా? ఆల్రెడీ వేరే యాంకర్ ని మాట్లాడాం కదా. మాట్లాడామండి, ఏదో మర్చిపోయినని చెప్పి వెనక్కి వెళ్ళిపోయింది. ఒక యాంకర్ పోతే ఇంకో యాంకర్ చేయడం అలవాటేలే, చేస్తదిలే. కూర్చోండి. రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2. అనసూయ పెద్దయ్యాక ఏమవుతావమ్మా? రష్మి ఏమని చెప్పింది? అది యాంకర్ అయితే నేను ట్యాంకర్ అవుతానా? నేను యాంకర్ అవుతాను. నువ్వు చెప్తే నేను చెప్పలేను కదా. ఇద్దరు మూతులు బాగానే తిప్పారు. ఏది ఇద్దరు కలిపి నడుములు చెప్పండి. ఇంకా పాఠం ఏంటి మాస్టర్? అది కరెక్ట్. రూల్ నెంబర్ 3. అమ్మో పెద్దావిడ. రమ్మనండి ఆ ప్రముఖ వ్యక్తిని. డ్రైవర్ కూడా వచ్చాడు రోజాతో పాటు. వీడు ఒకడు ఉంటాడు, స్టీరింగ్ ఒక దగ్గర పెడతాడు, గేర్ ఒక దగ్గర పెడతాడు, అన్ని ముక్కలు ముక్కలుగా చేసి పెడతాడు. మళ్ళీ దాన్ని అతికిచ్చేసరికి ఇంత టైం అవుతుంది. రోజా గారు. రోజా గారేంట్రా గారు? ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడతానో చూసి నేర్చుకో, అర్థమైందా? రోజమ్మా రోజమ్మా రోజమ్మా, మీరంతా స్కూల్లో బాగానే చదువుతున్నారు. కాకపోతే మీ అమ్మా నాన్నగారు ఒక చిన్న కంప్లైంట్ ఇచ్చారు. ఏమని? ఏబీసీలు మీరు సరిగ్గా రాయట్లేదంట. ఏది ఇప్పుడు అందరి సమక్షంలో ఏబీసీలు రాసి చూపించండి. అమ్మా జడ్డు ముందు పెట్టావేంటి? ఇంకెంతకాలం సార్, ఇంకెంతకాలం? ఏంటి? తరతరాలుగా యుగ యుగాలుగా జడ్డు వెనకాలే ఉంటుంది. ఆ జడ్డు వెనకాలే ఉంటుంది, ముందుకు రాదు. ఇప్పుడే వెనకబడ్డ అక్షరాన్ని ముందుకు తీసుకొస్తుందంటే పెద్ద అయిన తర్వాత వెనకబడిన వాళ్ళని ముందుకు తీసుకొచ్చేలా పెద్ద నాయకురాలు అవుతావమ్మా. మీరు కూర్చోండి అమ్మా. రూల్ నెంబర్ 5. రాజా 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 ది గ్రేటురా 2000 నోటురా. రాజా పగ రాజా, ఐ లవ్ యు రాజా. ఎందుకు లేట్ అయిందండి? ట్రైన్ లేట్ వస్తే ఎవరు అడగడు, బస్సు లేట్ వస్తే ఎవరు అడగడు, కానీ నేను మాత్రం లేట్ వస్తే ప్రతి ఎదవా అడుగుతాడు. ఏదో అడిగారు రాజా. ఈ మధ్య మీరు సరిగ్గా హోంవర్క్ రాయట్లేదు. ఆ పుస్తకాలే సార్, హోంవర్క్లు ఉండాల్సిన బుక్కుల్లో ఏంటి చొక్కాలు ఉన్నాయి ఏంటండి? మా అమ్మ రోజుకు ఒక చొక్కా చింపుకుంటున్నానని 4-5 చొక్కాలు ఎక్కువ పెట్టింది రాజా. సార్ హోంవర్క్ ఎందుకు చేయట్లేదు సార్? నాకు తెలియక అడుగుతాను. నా పెన్ను వరి కోయడానికి తీసుకెళ్ళాను రాజా. పెన్ను వరి కోయడానికి తీసుకెళ్లారు, ఎందుకు సార్? అంటే నా పెన్ను అంత పదును ఎక్కువ అంట. మీ కళానికి పదును ఎక్కువ అని చెప్పడానికి ఇంత పెద్ద జస్టిఫికేషన్ ఇచ్చారా సార్? షర్టు మార్చుకోండి సార్. నేను ఉంచుకుంటా. నీకు ప్రాబ్లమా? చెప్పు రాజా, చెప్పు. నువ్వు ఇస్తున్నావా? మీ ఐదు ఇస్తుందా? మీ అక్క ఇస్తుందా? మీ చెల్లి ఇస్తుందా? ఇప్పుడు నెక్స్ట్ మన రోల్ నెంబర్ 6. అందనంటే అందమా ఇది మాత్రం బాగా చేస్తారు శ్రీదేవి గారు మీరు. ఇంకోటి ప్రసాదం. ప్రసాదమా? ఓహో ఎక్కడమ్మా ఈ ప్రసాదం? తిరుపతిది. తిరుపతి ప్రసాదమా? ఓకే. అయ్యో అట్లా తినకూడదు. మరి ఎలా తినాలి? గోవిందా గోవిందా అనుకుంటూ తినాలి. గోవిందా గోవిందా. నెక్స్ట్ సినిమా టైటిల్ మీరేనా హీరోయిన్?
కూర్చోండి. ఏమండి పోసాని గారు, రాజా చెప్పు రాజా ఏం కావాలి? ఏం లేదు, ఈ మధ్య ఫీజు కట్టట్లేదు ఏంటి? అదే రాజా మా ఊర్లో మేము చేపల చెరువు అమ్ముకున్నాం రాజా. సరే పర్వాలేదులేండి, పర్వాలేదు. చేపల చెరువు చాలా బాగుంది. ఇదే నా నెక్స్ట్ సినిమా టైటిల్. రాజా అది నా సినిమా టైటిల్ రాజా. నువ్వు ఎలా కొట్టేస్తావు రాజా? నీ చేసేస్తా రాజా. ఎలా కొట్టేస్తావు రాజా? చెప్పు రాజా. మీ అమ్మని అడిగావా? మీ అక్కని అడిగావా? మీ చెల్లి అడిగావా? చెప్పు రాజా. సార్ ఓకే, రేపంతా మనం ఎక్స్కర్షన్ కి వెళ్తున్నాం. ఓకే. ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరెవరు అభిప్రాయాలు చెప్పండి. ఆర్జీవి గారు, రేపు మనం ఎక్స్కర్షన్ వెళ్తున్నాం స్కూల్ తరపున, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది మీరు చెప్పండి. నేను పంజాగుట్ట శ్మశానానికి వెళ్తా. ఎందుకండి? ఎందుకంటే అక్కడ డాకిని షాకిని ఉంటది కాబట్టి. సార్ 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 ఈ వయసులో షాకిని డాకిలు ఏంటి సార్, మీరు ఒకళ్ళు ఊరుకోండి. పోసాని గారు, ఎక్స్కర్షన్ కి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? నేను ఎక్కడికైనా వెళ్తా. మా ఇంటికి వెళ్తా, పక్కింటి వాడి ఇంటికి వెళ్తా. నీకెందుకయ్యా? నీకేమైనా అవసరమా? చెప్పండి. రోజా గారు, మీరు ఎక్స్కర్షన్ కి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అంటారు? అసెంబ్లీకి వెళ్తే బాగుంటుంది. అసెంబ్లీకి ఎక్స్కర్షన్ కి ఏంటి తల్లి, నువ్వు ఒకదానివి. నేను తట్టుకోలేకపోతున్నాను, ఏదో ఒకటి చేసి వీళ్ళందరినీ పంపించారా. ఈ బెల్ల ఉంది కదా, నేను కూడా వెళ్ళిపోతున్నా. ఈ స్కూల్లో పని చేయటం కన్నా నేను ఒక స్కూల్లో పని చేస్తూ చదువుకోవటం బెస్ట్ రా. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే నా క్యారెక్టర్ నాకు బాగా నచ్చేసింది. సూపర్. పోసాని గారు చాలా చాలా బాగుంది.